దగ్గర పిఎంఐవై వాసులు స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి స్వాగతం సుస్వాగతం పలుకుతూ మొదటగా భూమి పూజ కార్యక్రమం ఉంటుంది. కుమారి ఆనందమ్మకు సంబంధించి ఓకేనా అమ్మా, కంగ్రాట్స్. అదే ముఖ్యమంత్రి గారి కోరిక. ఓకేనా, థ్యాంక్ యూ. రండమ్మా, రాండి లోకల్ వచ్చేయండి. తొందర కట్టేళ్ళమ్మా. నువ్వు ఫస్ట్ నీళ్ళే గ్రూప్ ప్రవేశం ఓపెనింగ్ నీళ్ళే, గ్రూప్ ప్రవేశం కూడా నీళ్ళే తొందరగా చేసేయాలా. లీడర్స్ అందరు సపోర్ట్ ఉంటారు, డిపార్ట్మెంట్ మేము అందరూ ఉంటాం. महालक्ष्मी देवताभ्यः मनसाभिष्ट प्रार्थनाहव्यामि अनया पूजा महालक्ष्मी देवता प्रियता प्रसन्ना वरदा भवन्तु। చూడండి, ఇది చూసుకుంటామండి. డి గారు ఇది చూడండి, పారపడి ఇది చూడండి. ఫోన్ పక్కన పెట్టుకో బాబు, ఫోన్ పక్కన పెట్ట పెద్ద సావధాన శ్రీలక్ష్మీనారాయణ రాష్ట్ర మొత్తంగా మీడియాలో కొన్ని చీరలేండి. వాలంటీర్స్ రాష్ట్ర మొత్తంగా 2 లక్షల ఇళ్ళు మన కాన్స్టిట్యూన్సీలో 780 ఇళ్ళు కంప్లీట్ అయినాయి. దాంట్లో భాగంగానే ఒక గృహప్రవేశము 90 ఇళ్ళలో శాంక్షన్ అయిన దాంట్లో ఒక ఇంటికి భూమి పూజ చేయడం జరిగింది. ఆ 90 ఇళ్ళు కూడా శాంక్షన్ అయినాయి కాబట్టి ఇప్పుడు కట్టుకోవాల్సిందిగా. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్నికల సమయంలో మనం మాట ఇచ్చాం. నిజంగానే పెనుగొండ టౌన్ ప్రజలకు ఈ వేదిక ద్వారా కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బాబు మళ్ళీ సుఖోయ్, ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే చరిత్రలో మా సవితమ్మకే ఓటేయాలని మీరు ఓటు వేస్తూ ఇతరులతో ఓటేయించిన వీరందరికీ ఎప్పుడు రాని మెజార్టీ కూడా నాకు అందజేశారు. నేను గతంలో కూడా మీకు మాట ఇచ్చాను. మరి ఇక్కడ మేజర్ గా సమస్య లేదు, ఇళ్ల సమస్య ఉంది. ఈ రోజు ఇచ్చిన ఇళ్లతో నేను ఇక్కడ పుట్టి కాదు. ఈ రోజు 90 అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మనము ఈ అర్బన్ ఏరియాలో ఉండే కొత్త ఇళ్లని ప్రారంభోత్సవాలు గత ప్రభుత్వంలో ఇది మేము ఇల్లు ఇచ్చామని చెప్పి అవి పూర్తి చేయక గాలికి వదిలేసిన ఆ ఇల్లు ఓపెనింగ్లు మరి
మళ్ళీ కొత్తగా కూడా మన పెనుగొండ టౌన్ లో కూడా 1500 ఇండ్లు ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు ఫస్ట్ ఫేజ్ లో 1500 ఇండ్లు కూడా ఇస్తున్నాం. ఇల్లు లేని వారు అన్ని డేటా కూడా తీసుకున్నాం. మరి మళ్ళీ ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే మీరంతా అప్లై చేసుకోవచ్చు అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసింది కూడా 14-19లో తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇక్కడ ఇల్లు కట్టించాలా అని చెప్పి మేము స్థల సేకరణ చేశామన్న విషయం మరొక్కసారి మీకు అందరికీ గుర్తు చేస్తున్నాం. మరి గతంలో మరి ఒక్క ఛాన్స్ అని చెప్పి ఓటేయించుకొని మీ రోడ్లు ఏ విధంగా ఉన్నాయో చూసాం, మీ లైట్లు ఏ విధంగా వెలుగుతున్నాయో చూసాం, మరి నీళ్ళ సమస్య ఏ విధంగా ఉందో చూసాం. ఇదే కాదు, టిట్కో ఇండ్లు నిజంగానే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14-19లో రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో ఇండ్లు 70-80% పూర్తి అయిపోయినాయి. మరి నాకొక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక గాలి వదిలేశారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మేము వాళ్ళలాగా ఇది వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇండ్లు మేము దీన్ని పూర్తి చేయమని మా ముఖ్యమంత్రి గారు చెప్పలేదు. అలా చేయకూడదు, ఎందుకంటే ప్రజలు ఇబ్బంది కాకూడదు. ఆ ఇండ్లు కూడా పూర్తి చేయండి, చేసి వాళ్ళ గృహ ప్రవేశాలకు మీరు వెళ్ళండి, ప్రజలతో మనం రాజకీయాలు ఆడకూడదు అని చెప్పిన గొప్ప వ్యక్తి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మనం మీకు తెలియజేస్తున్నాం. మరి మన పెనుగొండలో సుమారుగా ఈ రోజు మరి 147 ఇళ్లు పూర్తి అయినాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 708 ఇళ్లు పూర్తి చేశాం. మరి కొత్తగా శాంక్షన్ అయినవి 90 ఇళ్లు ఈ రోజు ప్రారంభోత్సవాన్ని శంకుస్థాపన కూడా మొదలు పెట్టాం. మరి అన్కంప్లీటెడ్ ఇంకా దయచేసి ఈ వేదిక ద్వారా నేను అందరికీ తెలియజేసేది ఒకటే, ఇంకా మన నియోజకవర్గంలో 3947 ఇళ్లు ఇంకా పూర్తి చేయాలి. అవి కూడా పూర్తి మీరు చేసుకోవాల్సిందిగా బిల్లులిప్పించే బాధ్యత మారని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. పార్టీలకు అతీతంగా ఈ రోజు మేము పనిచేస్తున్నాం. మరి సూపర్ 6 పథకాల్లో కూడా ఈ రోజు మరి పెన్షన్ గతంలో వైసీపీ అధికారంలోకి రాగానే మొత్తం మా తెలుగుదేశం లీడర్లకి కూటమి నాయకులు పెన్షన్లన్నీ తీసేశారు. మరి మా ముఖ్యమంత్రి గారు మాకు అలా నేర్పలేదు. మరి పెన్షన్లు పార్టీలకు అతీతంగా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వని విధంగా 4000 పెన్షన్. ఏమన్నా మీకు అందరికీ 4000 పెన్షన్ అర్హులు ఉన్న వాళ్ళకి వస్తా ఉందా? ఎందుకు కొత్త పెన్షన్లు రాదా? కొత్త పెన్షన్లు జనవరిలో ఇస్తాం. అదే విధంగా మరి తల్లికి వందనం వచ్చిందమ్మా, తల్లికి వందనం ఇచ్చాం. ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చాం. దీపం 2 కింద మరి సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నా, దీపం కింద 3 సిలిండర్లు ఇచ్చాం. మరి స్త్రీ శక్తి పథకాన్ని, అందుకంటే మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు స్త్రీ శక్తి పథకాన్ని కూడా అమలు పరిచాం. మరి అందరూ అన్ని రంగాల్లో బాగుండాలి, ముఖ్యంగా మహిళలు ప్రతి ఒక్కరూ వాళ్ళ కాళ్ళ మీద కాళ్ళని వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాత అనే విషయం కూడా తెలియజేస్తూ మరి పెనుగొండ టౌన్ లో మరి 1500 ఇండ్లు ఇస్తున్నాం. కాబట్టి అర్హులు ఎవరున్నారో మీరు అందరికీ ఇస్తాం. ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఈ నెల 30 వరకు టైం ఉంది. స్థలం ఉన్నవారు హౌసింగ్ ఆఫీస్ లో పోయి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా చైనాలో ఉంటే మీరు ఈ నెల 30 వరకు ఉంది, మీరంతా అప్లై చేసుకోవచ్చు అనే విషయం కూడా తెలియజేస్తూ మరి వేదిక పైన ఉన్నోళ్లకు మా కూటమి నాయకులకు మీకు అందరికీ చిన్న సెలవు. నాకు కలెక్టరేట్ లో ఈరోజు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఉంది. ఇదే ప్రోగ్రామ్ నేను అక్కడికి వెళ్ళవలసింది ఉంది. కాబట్టి దయచేసి ఈ ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేయవలసిందిగా మరి రంగేపల్లి రమణన్న గారికి ఆదేశాలు పాస్ చేస్తూ గొల్ల సుబ్బలక్ష్మమ్మ ఎవరో రాండమ్మా. దయచేసి ప్రోగ్రామ్ అంతా కంటిన్యూ చేయాల్సిందిగా స్థానిక లీడర్లు